ఈ వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజంగా నా పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది. ఈ రోజున చూసుకుంటే ఏముంది వాడికి వెనక, ఏముంది వాడికి వెనకాల, ఏమైనా ఉన్నదా, ఎవరు లేరు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు వాడు, ఇదిగో చేస్తున్న పనిని కూడా వదిలిపెట్టి వచ్చాడు కదా అని చెప్పి ఈ రోజున చుట్టాలు కూడా పలకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరు కూడా తిన్నావా, ఉన్నావా, ఎలా సాగుతుంది నీ పరిచర్య, ఎలాగున్నారు బిడ్డలతోటి అని పలకరించేవారు లేకుండా పోయారు ఈ రోజున. కానీ ఈ రోజున నా నమ్మకం ఏంటో తెలుసా, వారందరికన్నా కూడా సర్వశక్తి కలిగిన దేవుడు నా వెనకాల ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఎవరైనా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే నేను చెప్పేటట్టు ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ నా యేసయ్యే. స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థితిలో మనుషులు ఉంటే మనల్ని పలకరించలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి జీవితమే యెఫ్తా యొక్క జీవితము. అలాంటి పరిస్థితే యెఫ్తా యొక్క జీవితము.